జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఫ్రెషర్, ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ ఈ థంబ్నెయిల్, ఈ వీడియో చూడంగానే ఒకటే అడుగుతారు, డైలీ 4 hours టైం ఉంటే చాలా, ఆ టైంలో నేను జాబ్ తెచ్చుకోగలనా అని. ఐఎమ్ నాట్ అ ఫుల్ టైమ్ లర్నర్, బట్ నేను కన్సిస్టెంట్. ఎవరైనా కూడా 2 months లో జాబ్ తెచ్చుకుంటారా అని చెప్పేసి. అండ్ ఆన్సర్ ఇస్ ఎస్. చాలా మంది రియల్ గా 60 days లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళైతే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారు, ఏం టెక్నిక్స్ ఫాలో అయ్యారు, అలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. స్టార్ట్ చేసే ముందు ఒక్క కండిషన్ అయితే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. టైం మేనేజ్మెంట్ అండ్ టెక్నిక్ ప్రాపర్ గా ఉండాలి. టైమింగ్ కాదు, టెక్నిక్ అనేది కంపారిటివ్లీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీడియోలో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. డైలీ 4 hours ని ఎలా స్ట్రక్చర్ చేయాలి, 60 days లో జాబ్ రావడానికి పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, ప్రాజెక్ట్స్, రెజ్యూమే, లింక్డ్ఇన్ స్ట్రాటజీస్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 1 to 2 weeks అనమాట. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఏం చేయాలని చూద్దాం. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ ఈ క్రూషియల్ 2 weeks లో మనం సాలిడ్ గ్రౌండ్ సెట్ చేయాలి. లాంగ్వేజ్, లాజికల్ థింకింగ్, టెక్నికల్ కాన్ఫిడెన్స్ ఇది స్ట్రాంగ్ అనమాట. ఇక్కడ ఈ బేస్ బిల్డప్ చేసుకోవడానికి. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎ నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్, పిక్ వన్ ప్రాక్టికల్ బిగినర్ ఫ్రెండ్లీ ట్రాక్. అంటే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ ఇలాంటి బిగినర్ ఫ్రెండ్లీ చూస్ చేసుకోండి. లేదా సమ్ మెన్ స్టాక్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ ఇలాంటి తీసుకున్న తర్వాత డైలీ ప్లాన్ 4 focused hours. 4 focused hours అంటే ఏంటి అంటే నో డైవర్షన్ ఇన్ ద 4 focused hours అనమాట. ఒక 1 hour ఏమో ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లైక్ బేసిక్స్ ఆఫ్ జావా మీద, పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంకో 1 hour ఏమో ఎసెన్షియల్స్ ఆఫ్ HTML, CSS మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ అందులోనే బేసిక్ గిట్ కూడా చూస్తే మంచిది, ఎందుకంటే HTML, CSS మీకు చాలా ఈజీ. సో గిట్ మీద కూడా టైం అనేది స్పెండ్ చేయండి ఆ 1 hour. ఇంకో 1 hour వచ్చేసి సింపుల్ మినీ ప్రాజెక్ట్స్ ఆర్ యూట్యూబ్ క్లోన్ ప్రాజెక్ట్ మీద అసలు ఎలా చేస్తున్నా అనేది యూట్యూబ్ లో గమనించండి. క్విక్ నోట్స్, రివిజన్ ఆర్ ఇంటరాక్టివ్ కమ్యూనిటీ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఇది ప్రతి రోజు కూడా 4 hours పాటు 1 to 2 weeks పాటు మీరు చేయాలన్నమాట. ఈ వీక్ లో మన గోల్ ఏంటి అంటే ఈ ఫస్ట్ 2 weeks లో బేసిక్ టెక్ స్టాక్ లో కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ గా అవ్వాలి. టూల్స్ లైక్ VS Code, GitHub, Postman, ప్రాక్టికల్ ఫెమిలియారిటీ అనేది వీటి మీద తెచ్చుకోవాలన్నమాట. ఇవి తెలియపోతే ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ 1 to 2 weeks. అంటే 14 రోజుల పాటు రోజుకు 4 గంటలు మీరు ఇదే చేస్తారనమాట. సో దీని ప్రకారం ప్లాన్ అనేది వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీక్ 3 to 4 అంటే థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఏం చేస్తామంటే నౌ కమ్స్ ది మోస్ట్ ఇగ్నోర్డ్ అండ్ ఇంక్రెడిబుల్లీ పవర్ఫుల్ ఫేజ్. రియల్ వరల్డ్ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ దాంట్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, కానీ ర్యాండమ్ గా కాదు, ఫోకస్డ్ అండ్ మీనింగ్ఫుల్ గా చేయాలి. ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్న ప్రాక్టికల్ అండ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చాలా మంది ప్రాజెక్ట్ అనేసరికి ఎటువంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళు గేమ్స్ అని, స్నేక్ అండ్ లాడర్ గేమ్స్ అని ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో ఉంటాయి, వాటిని క్లోన్ చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా యూజ్ సమ్ క్లోన్ ప్రాజెక్ట్స్. అంటే మీరు చూసే ఉంటారు నెట్ఫ్లిక్స్ క్లోన్ అని చెప్పేసి, లేకపోతే ఫ్లిప్కార్ట్ క్లోన్, అమెజాన్ క్లోన్ ఇలాంటివి చేస్తే మంచిది. ఈ డ్యూరేషన్ లో డైలీ ప్లాన్ వచ్చేసి ఫోకస్డ్ గా 4 hours లో 2 hours పాటు 1 సాలిడ్ బిగినర్ ఫ్రెండ్లీ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అనేది పట్టుకోండి. ఇంకో 1 hour పాటు స్మూత్ డిప్లాయ్మెంట్ అంటే GitHub పేజెస్ లో లేకపోతే రెండర్ చేయడం ఇలాంటివి నేర్చుకోండి. ఇంకో 1 hour పాటు ప్రొఫెషనల్ రెజ్యూమే, ఈ ప్రాజెక్ట్ మీరు ఎలాగా ఇంప్రెస్ చేస్తారు అనే దాని మీద వర్కౌట్ చేయండి. అంటే రెజ్యూమేలో ఈ ప్రాజెక్ట్ పెట్టారు, కానీ దీన్ని ఎలాగ ప్రొజెక్ట్ చేసుకుంటారు దాని మీద వర్కౌట్ చేయండి. ఇక్కడ మీరు టు డూ యాప్ లాంటివి కాకుండా, లేకపోతే లీవ్ ట్రాకర్ లాంటివి కాకుండా క్లోన్స్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే మంచిది. లేకపోతే బుకింగ్ సిస్టమ్స్ అని, రైల్వే బుకింగ్ సిస్టమ్స్ అని, SBI బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట కంపారిటివ్లీ. అంతేగాని టు డూ యాప్స్ ఇలాంటివి కొంచెం ఈజీ అయిపోతే అలాంటివి అయితే వద్దు. ఎండ్ ఆఫ్ ది 4th week వచ్చేసరికి మీ రెజ్యూమే అనేది ఇండస్ట్రీ రెడీగా ఉండాలి అండ్ అట్లీస్ట్ 2 well deployed ప్రాజెక్ట్స్ అనేవి అందులో ఉండేలా చూసుకోండి. ఇక్కడ దాకా మీరు స్పెండ్ చేసిన టైం ఏంటి అంటే 4 weeks, 4 7 28 days into 4 hours అనమాట. చాలా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తున్నట్లే. ఈ గ్యాప్ లో అంటే 1 month అయింది, 1 month 4 hours పాటు మీరు స్పెండ్ చేశారు. సో యూ గట్ గుడ్ అవేర్నెస్ అనుకోవచ్చు. వీక్ 5 to 6 వరకు చూస్తే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లస్ లింక్డ్ఇన్ అనమాట. నౌ మీ జాబ్ కి దూరం చాలా దగ్గరికి వచ్చాం అనమాట. టెక్నికల్ గా ఫుల్లీ రెడీ అయిన తర్వాత మార్కెట్ లో విజిబుల్ గా, నోటిసబుల్ గా ఉండాలి. డైలీ ప్లాన్ 4 ప్రొడక్టివ్ అవర్స్. 1 hour పాటు DSA ప్లస్ లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అంటే ఈజీ టు మీడియం లెవెల్ పైథాన్ గానీ, జావా గానీ. 1 hour పాటు అథెంటిక్ రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, గ్లాస్ డోర్, లీడ్ కోడ్, లేకపోతే మన ఫ్రెండ్లెన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ లో కూడా పెడతా ఉంటాం. అక్కడి నుంచి తీసుకుని వాటిని నోట్ చేసుకుని వాటికి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకో 1 hour పాటు ఇంటరాక్టివ్ మాక్ ఇంటర్వ్యూస్, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ తో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నా దాని మీద డిస్కషన్ అనేది జరగాలి. ఇంకో 1 hour పాటు పాలిష్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్లస్ గ్రూమింగ్ ఎంగేజింగ్ డైలీ పోస్ట్ అనమాట. అంటే మీ లింక్డ్ఇన్ లో మీరు నేర్చుకున్న అవుట్కమ్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేయడం అనేది స్టార్ట్
చేయాలన్నమాట. లింక్డ్ఇన్ లో ఇంపాక్ట్ఫుల్ పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్ఆర్స్ మిమ్మల్ని ఈజీగా నోటీస్ చేయడానికి లింక్డ్ఇన్ చాలా యూజ్ అవుతుంది. అక్కడ మీరు మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ లైవ్, 2 weeks into మై ఎగ్జైటింగ్ ఫుల్ స్టాక్ జర్నీ, బిల్డింగ్ ఎ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలాంటి కాన్ఫిడెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ అక్కడ పెట్టి మీరు నన్ను ట్యాగ్ చేసిన పర్లేదు, ఐ విల్ గివ్ ఏ లైక్, దానివల్ల విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో అలా కూడా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ వీక్ 6 కి మాక్ ఇంటర్వ్యూస్ లో అట్లీస్ట్ 6/10 స్కోర్ చేసేలా చూసుకోండి. రెజ్యూమే లింక్డ్ఇన్ బోత్ యాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ గా అయితే ఉండాలి. అండ్ వీక్ 7 to 8 వచ్చేసి అప్లికేషన్ ప్లస్ రియల్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళిపోవడం అనమాట. నౌ ఇట్స్ టైమ్ టు హిట్ ద బ్యాటిల్ ఫీల్డ్. డైలీ 4 hours ప్లాన్ చేసుకుని ఇక్కడ కూడా 1.5 hour పాటు అప్లై ఫర్ జాబ్స్, అట్లీస్ట్ 30 days అనమాట. 1 hour పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్, క్వశ్చన్స్ రివ్యూ, హెచ్ఆర్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మెమరైజ్ చేసుకోవడం, ల్యాప్టాప్ చూసి నేర్చుకోవడం కాకుండా రాసుకోండి, బుక్ లో రాసుకోండి. 1 hour పాటు ఫాలో అప్స్, మీరు ఎవరికైనా హెచ్ఆర్స్ కి లింక్డ్ఇన్ లో మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి ఫాలో అప్ మెసేజ్ పెట్టడానికి 1 hour. ఇంకొక ½ hour పాటు మాక్ ఇంటర్వ్యూస్ మళ్ళీ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తే మనకు ఆ ఫ్లో పోతుంది. సడన్ గా ఇంటర్వ్యూ ఏదైనా షెడ్యూల్ అయింది అనుకోండి, అక్కడ మీరు తడబడిపోతారు అనమాట. అలాంటివి చేయకండి. ఇప్పుడు దీనికి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయంటే లింక్డ్ఇన్ జాబ్స్ లో చూసిన, ఇన్స్టా హైర్ గానీ, కట్ షాట్స్ గానీ, ఫ్రంట్ లైన్స్ డిస్కార్డ్ టెలిగ్రామ్ గ్రూప్ లో గానీ, లేకపోతే డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ లో గానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలనే టార్గెట్ అయితే పెట్టుకోండి. బై ద ఎండ్ ఆఫ్ 8th week అట్లీస్ట్ 1 to 2 hours హ్యాండ్ లో ఉండేలాగా ట్రై చేయండి. లేదా 9th week ఎక్స్టెండ్ అయినా కొంచెం పర్లేదు. సో కానీ ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు త్రూ అవుట్ ద 60 days ఒక ప్రో టిప్ అయితే ఇస్తా. డైలీ జర్నల్ మెయింటైన్ చేయండి. ఈ రోజు నేను ఏం నేర్చుకున్నా, ఏదైనా మిస్టేక్ చేసినా కోడ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ మిస్టేక్ నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలి. బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే బర్న్అవుట్ అయిపోతారు. 1 hour పాటు మ్యూజిక్ ఆర్ వాకింగ్ అనేది రిఫ్రెషింగ్ ఇస్తుంది అనమాట. అవాయిడ్ ట్యూటోరియల్ ట్రాప్. నేర్చుకునే ట్రైనింగ్ ఆర్ కోడింగ్ హ్యాండ్స్ ఆన్ కంపల్సరీగా ఉండాలి. అంటే వినేసి వదిలేయడం అనేది చెప్పకూడదు. దాన్ని ట్యూటోరియల్ ట్రాప్ అంటారు. మీరు యూట్యూబ్ లో నేర్చుకుని, లేకపోతే మన కోర్సెస్ కానీ ఎక్కడ నేర్చుకున్నా మీరు దాన్ని హ్యాండ్స్ ఆన్ చేయకపోతే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ అనమాట. కన్సిస్టెన్సీకి సబ్స్టిట్యూట్ అనేదే లేదు. ఎవ్రీ డే 60 రోజుల పాటు 4 గంటలు, దట్ ఈజ్ ఈక్వల్ టు 240 hours ఇఫ్ యూ స్పెండ్ కాన్ఫిడెంట్లీ ఆన్ యువర్ కెరీర్. ఐఎమ్ డామ్ షూర్ దట్ మీరు అందరూ కూడా జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోగలరు. ఫైనల్ మెసేజ్ వచ్చేసి ఏంటి అంటే, నాకు ఫుల్ డే ఫ్రీ లేదు అంటే ఎక్స్క్యూజ్ అయితే లేదు. నాకు 4 hours ఉంది అంటే ఛాన్స్ వస్తుంది. మీ టైం ని మీ మైండ్ సెట్ తో కంబైన్ చేస్తే 60 days లో జాబ్ రావడమే కాదు, కాన్ఫిడెన్స్, స్కిల్ అండ్ క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు. బై ఛాన్స్ జాబ్ డిలే అయినా ఈ కన్సిస్టెన్సీ వల్ల మీరు మీ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. నెక్స్ట్ 60 days లో మీరు మీ ఫ్యూచర్ మీద, మీ కెరీర్ మీద వర్క్ చేయడానికి అయితే ఈ రోజు నుంచి ఒక స్టార్ట్ బటన్ అనేది నొక్కండి. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.